ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు వాస్తుశాస్త్రంలో అంటే వాస్తు పరంగాను జాతకం పరంగాను కొంతమంది చూడండి, పలానా వాళ్ళ పేరు మీద తీసుకుంటే బాగుంటుంది, వీళ్ళ పేరు మీద తీసుకుంటే కలిసి రావట్లేదు అంటారు. అసలు అది ఎలా చూస్తారు? ఇక్కడ రెండు విషయాలు. వాస్తు దోషం ఉంటే వాళ్ళు ఎవరి పేరు మీద తీసుకున్నా అది ఇబ్బంది ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఏమిటి ఆ దోషాలు? డైరెక్షన్ కలిసి రాకపోవడము, లోపల ఉండేటువంటి కన్స్ట్రక్షన్ సరిగా లేకపోవడము, అదేవిధంగా ఆయం అంటే ఇవాళ రేపు మనం ఆయం కట్టడం అంటే అపార్ట్మెంట్స్ కుదరదు. ఇండివిజువల్ హౌస్ ఎవరైనా తీసుకున్నట్లయితే దానికి ఆయం కట్టి మనం చేయొచ్చు. కాకపోతే ఇక్కడ మీరు ప్రధానంగా వాస్తులో అంటే మీ పేరు మీద అసలు గృహం తీసుకోవచ్చా తీసుకోకూడదా, ఎప్పుడు తీసుకుంటే ఎప్పుడు తీసుకోవాలి అని చెప్పి తెలుసుకోవాలి. అది జాతచక్రం బట్టి తెలుస్తుంది. దాన్ని ఎలా చూస్తాము? 4వ భావము అంటారు. అంటే 4th హౌస్ మీ యొక్క గృహాన్ని, మీ యొక్క విద్యని, మీ యొక్క తల్లిగారిని, మీ యొక్క శీలాన్ని చెప్పేటువంటి స్థానం. ఆ 4వ స్థానం ఎంత ఇంప్రూవ్ అయితే అంత గృహయోగము, వాహన యోగము, అదేవిధంగా స్థలాలు. కొంతమంది చూడండి, అబ్బా అక్కడ స్థలం కొన్నాడండి, ఎకరం 10 లక్షలు పెట్టి కొన్నాడు, ఇప్పుడు 5 కోట్లు అయింది అంటూ ఉంటాం. అంటే ఏమిటి? మీరు తీసుకునేటువంటి సమయంలో దాని యొక్క రేట్లు కనుక చాలా తక్కువగా ఉండి దాని తర్వాత బాగా విపరీతంగా పెరిగాయి అనుకోండి, మీకంతా కూడా భూమూలక ధనయోగం ఉండడం వల్ల జరుగుతూ ఉంటుంది. దాని 4వ స్థానంలో ఉండే గ్రహాలు ప్రతి లగ్నానికి 4వ స్థానం అయితే ఉంటుంది. మేషం అయితే కర్కాటకం అవుతుంది, వృషభం అయితే సింహం అవుతుంది, అదేవిధంగా మిథున లగ్నం అయితే కన్య అవుతుంది, కర్కాటక లగ్నం అయితే మనకి 4వ స్థానం అనేది తులారాశి అవుతుంది, సింహం అయితే వృశ్చికం అవుతుంది, కన్యారాశి అయితే ధనస్సు అవుతుంది, తుల అయితే మకరము, వృశ్చికం అయితే మరి అగైన్ వృశ్చిక లగ్నం వారికి కుంభం అవుతుంది, మీనం వారికి ధనస్సు వారికి మీనం అవుతుంది. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అవుతుంది. మకరానికి మేషము, కుంభానికి వృషభము, అగైన్ మీన లగ్నానికి మిథున లగ్నం మిథున రాశి అనేది 4వ భావం అవుతుంది. ఈ 4వ భావంలో ఏ గ్రహం ఉంది, అది ఏ నక్షత్రంలో కూర్చుందో చూడాలి. ఎందుకు అంటే ఆ నక్షత్రాధిపతి ఉండే స్థితిని బట్టి కూడా ఆ వ్యక్తి పేరు మీద అసలు ప్రాపర్టీస్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అనేటువంటిది ఉంటుంది. ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట, ఒక వ్యక్తి ఒక ప్రాపర్టీ కొనుక్కోవడం అంటే సేవింగ్స్ని తీసుకెళ్ళి మొత్తం ఆస్తి మీద పెడుతున్నాడు. ఆయన జీవితం సంపాదించిందంతా కూడా ఆల్మోస్ట్. ఒక 2 కోట్లు 3 కోట్ల రూపాయలు బిల్డింగ్ కొన్నాడు అనుకోండి, అతను నెలకు ఒక 50,000 60,000 శాలరీ వస్తుంది. అందులోకి 20,000 ప్రతి నెల కట్టుకుంటూ 20 సంవత్సరాలకి ఎంతకో కట్టుకుంటూ అంటే ఆయన సేవింగ్ మొత్తం ఆ ఇంటి మీద పెడుతున్నాడు. మరి మీకు ఎవరికైనా మీ జన్మజాతకంలో 4వ భావం కనుక పాడైతే, వాస్తు ఎంత మంచి వాస్తు ఇంట్లో ఉన్నా ఆ వాస్తు కొంత రక్షిస్తుంది, కానీ ఆ పాడైన దోషం యొక్క ప్రభావం కూడా వీళ్ళ మీద పడుతూ ఉంటుంది. అంటే ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి వాస్తు ఏమో బాగుందంటూ ఉంటారు, వాస్తు శాస్త్రజ్ఞం తీసుకొస్తే ఇంటికి వెళ్ళినప్పటి నుంచి బాగాలేదండి అంటూ ఉంటారు. సరే ఆ ఇల్లు వదిలేసి ఇంకో ఇంట్లోకి వెళ్తే అక్కడికి వెళ్ళినా వీళ్ళ లైఫ్లు మారవు. ఎందుకు మారవు అంటే వీళ్ళ పేరు మీద ఉండకూడదు గృహము, ఎవరికైతే 4వ స్థానం పాడవుతుంది. మరి అప్పుడు ఏం చేయాలి? మీరు కాకపోతే మీ జీవిత భాగస్వామి పేరు మీద చూసుకోండి, లేదా అలా కాదు పిల్లల పేరు మీద చూసుకోండి. అప్పుడు ఎవరి జాతక చక్రంలో 4వ స్థానం బలంగా ఉందో వాళ్ళ పేరు మీద మీరు ఎప్పుడైతే ప్రాపర్టీస్ తీసుకుంటారో ఖచ్చితంగా బాగుంటుంది. ఇంకా అందులో సందేహం ఏమీ లేదు, గుర్తుపెట్టుకోండి. అదొకటి. ఇక రెండవ విషయం ఏంటి అంటే, ఇది కేవలం ఉండేటువంటి గృహానికే పనిచేస్తుందా, లేకపోతే నేను ఎక్కడో అమెరికాలో ఉంటానండి, ఇక్కడ ఇల్లు కొనేసాను, స్థలం కొనేసి దానికి ఉంటుందా అంటే, ఒకటి, మీరు ఏదైనా స్థలం కానీ గృహం కానీ కొనుగోలు చేసుకున్న తర్వాత అందులోకి వెళ్ళి ఉంటే దాని ప్రభావం పూర్తిగా ఉంటుంది. వెళ్ళి ఉండనప్పుడు దాని ప్రభావం తగ్గుతూ ఉంటుంది, అంటే తక్కువగా ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎంతైనా కూడా ఆ ఇల్లు మీరు ఉండకపోయినా దాన్ని రెంట్కి ఇచ్చి ఆ రెంట్ అయినా మీరు తింటుంటారు కదా, అంటే ఆ ఇంటి ద్వారా వచ్చేటువంటి సంపాదనే కదా. కాబట్టి దాని ప్రభావం కొంతైనా ఉంటుంది మీరు అక్కడ ఉండకపోయినా. కాకపోతే అక్కడ ఉంటే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోండి, అన్ని విధాలు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.